హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే నేనైతే ఉసిరికాయలు పచ్చడి అయితే పట్టాలనుకుంటున్నాను. ఉసిరికాయలు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పంపించారండి. అవి తీసుకొచ్చిన వెంటనే పడితే బాగుండేది. ఒక రోజు 2 రోజులు ఒక నైట్ వెయిట్ చేసేటప్పటికి ఏమైందంటే కొట్టి తీస్తారు కదా కాయలు చెట్టు మీద నుంచి, ఆ కర్ర దెబ్బల వల్ల వాటికైతే గాయాలైనాయి. ఇంకా గాయాలైన వాటిని అయితే కట్ చేసి క్లీన్ చేసేసి కొంచెం ఆరబెట్టేసి వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాము. అవన్నీ ఆరిపోయాక ఇంక ఇక్కడ పల్లి నూనె అయితే తీసుకున్నాము, వేరుశనగ నూనె. అదైతే ఈ ఆయిల్కి డీప్ ఫ్రైకి సరిపోయినంత అయితే తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని అందులో 2 వాయిల్ కింద అయితే ఈ ఉసిరికాయలు వేసేసి చక్కగా వేయించేసుకున్నామండి. ఇక్కడ నేనైతే కొంతమంది కట్ చేసి చేస్తారు, నేనైతే ఇక్కడ వేయించి అయితే చేస్తున్నాము పచ్చడి. చూసారా, ఇంకా అలాగే దానిలో కావాల్సిన ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అన్నీ వేసేసి చక్కగా అయితే డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. అది చల్లారుతూ ఉంటుంది ఈ ఫ్రై అయ్యేలోపు. ఫ్రై అయిపోతే ఇంకా ఇక్కడైతే మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం వాటికి ఏం ఘాట్లు ఏం పెట్టక్కర్లేదు. అవే తొనలుగా విడిపోతూ ఉంటాయి. ఉప్పు కారాలు కూడా చక్కగా అడ్జస్ట్ అవుతాయండి. సో ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా మనం ఇక్కడ ఆవాలు మెంతులు ఫ్రై చేసే దాన్ని బట్టి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూడండి, ఇలా మొత్తం అన్ని ఫ్రై చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా కొంచెం కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. అలా ఆవాలు మెంతులు ఫ్రై చేసిన దాన్ని బట్టే ఈ మనం పట్టే పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వచ్చేసి ఇక్కడైతే ఇలాగ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇంకా అలా ఫ్రై అయిపోయాక మళ్ళీ రిమైనింగ్ ఉన్న వాటిని కూడా చక్కగా అలాగే ఆయిల్లో వేసుకొని నిదానంగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను వేస్తుంటే కొంచెం ఆయిల్ అనేది పైకి పొంగుతూ ఉంది, ఎందుకంటే పల్లి నూనె కదా. సో అలాగే నొరగొస్తూ ఉంటుందండి, చూసుకొని అయితే చేసుకోవాలి. ఈలోగా నాకు చింతపండు కావాలి కాబట్టి నేనైతే చింతపండు నానబెట్టుకున్నాను. ఇది అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చింతపండు, అది కొంచెం గట్టిగా ఉంది. ఇంకా దాన్ని అయితే అలా విడగొట్టి నానబెట్టి అయితే పక్కన ఉంచేసాము. ఎందుకంటే వెంటనే ఈ ఫ్రై అయిపోవడంతోనే దీంట్లో తాలింపేసి చింతపండు దీంట్లో ఉడికిచ్చేసుకోవాలని చెప్పేసి వెంటనే ప్రాసెస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఇక్కడ నానబెట్టిన దాన్ని ఇలాగా బజ్జాల గిన్నెలో వేసుకొని ఇక్కడ చింతపండు గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలండి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ ఈ ఫ్రై అయిన ఉసిరికాయలన్నింటినీ కూడా మనం మళ్ళీ సపరేట్ చేసేసుకోవాలి, సేమ్ ఇంతకు ముందులాగే. అలాగే సపరేట్ చేసేసుకుంటే ఇక్కడ సేమ్ దాంట్లో మనం టైం వేస్ట్ లేకుండా ఇప్పుడు మన చింతపండు కూడా ఈ ఆయిల్లోనే ఉడికించేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఇంకా సేమ్ అంతేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కొలతలు వచ్చేసేటప్పటికి మనం కేజీకి 100 గ్రాములు కారం, 100 గ్రాములు ఉప్పు, ఒక 150 గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఆల్రెడీ పచ్చడి కలిపేటప్పుడు కూడా ఒకసారి కొలత అనేది చెప్తాను నేను. ఇక్కడ సేమ్ ఇంకా అదే ఆయిల్లో నేనైతే ఈ చింతపండు గుజ్జు కూడా వేసేసి ఇంకా మొత్తం అంతా కూడా చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ సెపరేట్ అయ్యి ఇదంతా గుజ్జుగా అయ్యే వరకు కూడా దీన్ని అయితే చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవచ్చు. ఇంకా మాడుతుంది అనుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా అయితే ఇది ఇలా ఉడికించేసుకోవాలి. ఇక్కడ ఉడికిపోయింది చూసారా, మనకి ఇంకా బబుల్స్ అనేవి తగ్గిపోయాయంటే ఇంకా అది ఉడికేస్తుందని అర్థం. ఏదైనా ఇంక ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను, తాలింపులాగా మంచిగా ఉంటుందని చెప్పేసి. ఒక 2 మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇంకా సేమ్ ఇంకా మొత్తం అంతా ఫ్రై అని తెలుస్తుంది కదా, అలా తెలిసినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మొత్తం అంతా కూలింగ్ పెట్టేసుకోవాలి, చల్లబార్చుకోవాలి. ఇక్కడ చూసారా, మొత్తం అన్నీ నాకు కావాల్సినవన్నీ చక్కగా మా షాప్లో కొలత వేసుకొని తెచ్చేసుకొని ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగో చింతపండు గుజ్జు, సాల్ట్, వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంపుకున్నాను, పసుపు, అలాగే కారం, కొంచెం మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు, ఇది ఏమో అల్లం వెల్లుల్లి ఆవాలు మెంతులు, జీలకర్ర పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకా అదే గిన్నెలో అయితే కలిపేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనం ఇట్లేమి తొనలేమి సెపరేట్ చేయక్కర్లేదు ఉసిరికాయలు, ఎందుకంటే ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయినప్పుడే మనకి ఆ కాయ ఉడికిపోయింది కాబట్టి అవి తొనలు సెపరేట్ అయిపోతుంది. ఇంకా డైరెక్ట్గా మనం ఇందులో వేసేసుకుంటే ఉప్పు కారాలు చక్కగా పడతాయి 3 రోజులకి. ఇక్కడ వచ్చేసి నేను ఈ చింతపండు గుజ్జు తాలింపులోకి ఉప్పు, అలాగే పసుపు, కారం, మొత్తం అంతా మనం క్వాంటిటీ చెప్పాను కదా, 1 కేజీకి అయితే
100 గ్రామ్స్ కారం, 100 గ్రామ్స్ ఉప్పు, ఒక 150 గ్రాముల చింతపండు, మెంతిపిండి, ఆవపిండి మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఒక 50 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఆవాలు పట్టి ఉంచుకుంటే మిగతా ఎప్పుడైనా సరే అది మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసి చక్కగా మొత్తం అంతా బాగా పట్టించేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా ఉప్పు కారం అంతా చక్కగా పట్టేలాగా అవన్నీ పట్టేశాక ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలు కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. నేను వేరేగా పెద్ద గిన్నె ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఇది సరిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ ఇందులోనే ఈ ఫ్రై చేసిన మూకిళ్ళలోనే చేసేస్తున్నా. ఇంక మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉప్పు కారాలు అనేవి పడతాయి ఉసిరికాయకి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు చూస్తేనే చాలా ఎమ్మీగా ఉంది కదా. ఇంకా దీన్ని మొత్తం చేసేసుకొని ఆయిల్ వేసుకొని ఊరబెట్టుకున్నాక అది ఇంకా అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అమ్మ అయితే మెంతిపిండి కూడా ఎంత కావాలో అంతా చూసి చక్కగా వేస్తుంది. ఇక్కడ ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడేనే. ఇక్కడ చూసుకొని తర్వాత మూడో రోజు కూడా ఏమైనా తగ్గితే ఊరపెట్టి ఊరినాక అప్పుడు కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరి ఉప్పు ఎక్కువ లేకుండా ఉంటే సరిపోద్దండి. ఉప్పు ఎక్కువైతే తీయలేం కదా, అందుకోసం అనమాట. ఇక్కడ మెంతిపిండి, ఆవపిండి, జీలకర్ర పిండి కలిపేసి పట్టింది మా అమ్మ. ఇంకా దాన్ని అయితే చూసి చక్కగా కొలతగా వేస్తుంది అనమాట ఎంత కావాలనేది. ఇంకా అది కూడా ఒక్కసారి కలిపేసుకున్నామంటే మన పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోద్దండి. అసలు సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. దీన్ని మనం ఎలాంటి చేతులతో కానీ వాటర్ ఉన్న వాటితో కానీ యూస్ చేయకుండా చక్కగా చేసుకున్నాం కదా, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం సంవత్సరం దాకా ఎందుకు ఉంచుతామండి, మధ్యలోనే తినేస్తాం కదా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను తీసుకున్న కాయలు దగ్గరగా 2 కేజీలు ఉన్నాయి కాబట్టి నేనైతే 200 గ్రామ్స్ కారం, 200 గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు, అలాగే నేను సాల్ట్ వేసాను కాబట్టి తగ్గించాను. ఎందుకంటే సాల్ట్ కొంచెం కసంగా ఉంటుంది, ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గించాను. దాన్ని చూసుకొని మీరైతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నా నష్టమేమీ లేదు, ఎందుకంటే తర్వాతైనా కలుపుకోవచ్చు కాబట్టి. ఇక్కడైతే ఒక చిన్న జాడీలో అయితే మా అమ్మ ఆయిల్ వేసేసింది ఫస్ట్. ఇక్కడ కలిపేసుకున్న దాన్ని కూడా నేను మొత్తం అంతా కూడా ఇంకా అందులోకి చక్కగా కొంచెంగా తీసి ఆ జాడీలో అయితే వేసేసాను అనమాట. ఇక్కడ నేను ఈ జాడీలో వేస్తుంటే మా అక్కలు బాబు వచ్చి లక్కీగా డబ్బబ్బ మంచి స్మెల్ వచ్చేస్తుంది, అక్క కొంచెం ఉంచు, నేను దాంట్లోనే అన్నం కలుపుకు తింటానని చెప్పేసి అంటున్నాడు. ఓ సరే ఉంచుతాను రా అని చెప్పేసి అన్నాను. ఇంకా వాడు ఇదంతా చక్కగా తీసేసి పెట్టేశాక అదిగో ఆ మూకుల్లోనే కొంచెం లైట్గా పచ్చడి ఉంది కదా గరిటకి, దాంట్లో కొంచెం వేడి రైస్ వేసి కలిపి మా అందరికీ మొదలు పెట్టాడు. అసలు కొత్త ఆవకాయ కన్నా అమృతంలా ఉందండి. ఇంకా పైన కూడా ఆయిల్ పోసేసి మొత్తం అంతా సదిరేసాము. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్